నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రియాంక్ ఖర్గే హిందువులన్నా ఆర్ఎస్ఎస్ అన్నా శివాలు ఎత్తిపోతాడు, కడుపులో కారపడేసుకుని తిరుగుతాడు. కారణం తెలియదు. ఆయనకి ఏమన్నా పాత కక్షలు ఉన్నాయా ఆర్ఎస్ఎస్ అంటే ఇప్పుడు ఏం లేవు. మరి ఆయన అంత ప్రామినెంట్ లీడర్ వాళ్ళ నాన్నగారిలాగా ఏఐసిసి ప్రెసిడెంటా అంటే అది కాదు. ఏదో ఒక గుర్తింపు కావాలి. కాంగ్రెస్లో మెజారిటీ జనాలకి ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. దాన్ని పొలిటికల్ టెర్మినాలజీలో చెప్పాలంటే రాజకీయ వైకల్యం అంటారు. ఇంకో రకంగా చెప్పలేక అలా చెప్తున్నాను అనమాట. ఆ వైకల్యంతో బాధపడేప్పుడు ఏంటంటే ఇలాంటి అక్కర్లేని మాటలు బయటకు వస్తుంటాయి. ఈ అక్కర్లేని మాటలు ఆయన అక్కసంతా బీజేపీ మీద తీర్చుకోవాలి, ఆర్ఎస్ఎస్ మీద ఎందుకు పడిపోతున్నాడు? ఏమైనా ఓవర్ నైట్ స్టార్ పొలిటీషియన్ అయిపోవాలి కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు అనుకుంటున్నాడా? కొమ్ములు తిరిగి ఇరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ కాంగ్రెస్లో, కర్ణాటక కాంగ్రెస్లో. తక్కువ వాళ్ళు ఏం లేరు. హిందువుల మీద పడిపోయి ఆర్ఎస్ మీద పడిపోతే హఠాత్తుగా ప్రామినెన్స్ వచ్చి రాహుల్ గాంధీ ఆయన్ని తీసుకొచ్చి ఏదైనా జాతీయ స్థాయిలో గొప్ప పొజిషన్ కూడా ఇవ్వడు. అసలు ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడని కూడా రాహుల్ గాంధీ తిరిగిపోవచ్చు. ఎందుకంటే ఆయన ఎక్కువగా కొలంబియా వీటిలో పర్యటనలో ఉంటాడు కాబట్టి ఆయన పెద్ద పట్టించుకోడు. సరే, ఏదైతేనే మొత్తానికి ప్రియాంక్ ఖర్గే ఏం మాట్లాడాడు, దాని రిపర్కషన్స్ ఏంటి? అలాగే కేరళలో ఘనత వహించిన ముఖ్యమంత్రి సతీష్ గారు వైస్ ఛాన్సలర్ని కోపడ్డాడు. ఆర్ఎస్ఎస్ సమావేశం జరిగితే మోహన్జీ భగవత్ వస్తే దానికి వెళ్ళినందుకు కోపడ్డాడు. ఎవరో ఎక్కడికి వెళ్తే వీళ్ళకి కోపాలు ఎందుకు వస్తున్నాయి? వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రేష్ఠ. నమస్తే పవన్ శ్రేష్ఠ గారు. నమస్తే అండి. ఈ ఖర్గే సతీష్ కాంగ్రెస్ పార్టీ చేతికి వాళ్ళకి హస్తం గుర్తు కదా, ఆ హస్తానికి 6వ వేలులాగా తయారైనట్టు అనిపించట్లా? 6వ వేలు ఎందుకు ఉంటుంది? జనరల్గా దురద పుట్టినప్పుడు గోక్కోడానికి. ఎస్, మీరు 6వ వేలు అంటున్నారు, ఉన్న వేళ్ళు కూడా పోగొట్టే పనులు చేస్తున్నారు వీళ్ళు. ఫస్ట్ థింగ్, ఆయన ఖర్గే ఆర్ఎస్ఎస్కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అసలు వీళ్ళది ఎందుకు రిజిస్టర్ చేసుకోలేదు, వీళ్ళు అసలు ఎలా వర్క్ చేస్తారు, ఇవన్నీ అడుగుతున్నారు ఖర్గే. నేను హోమ్ మినిస్టర్ని కాబట్టి అడగాలి, ఫైన్, ఓకే. మీరు ఎందుకు ఆర్ఎస్ఎస్ వాళ్ళని సరసంఘచాలక వరకు ఎందుకు? మీ హెడ్ ఉన్నారు కదా కర్ణాటకలో ముఖ్యమంత్రి డికే శివకుమార్ని అడగండి. నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులని ఆయన సాక్షాత్ అసెంబ్లీలో చెప్పారు. ఆగస్టు 2025 అసెంబ్లీలో ఆయన ఆర్ఎస్ఎస్ ప్రార్థన పాడారు, నమస్తే. నేను ఇలా అంటున్నాను అంటే ఆయన ఇలాంటి మేనరిజంతో, నమస్తే సదా వత్సలే మాతృభూమి త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం అని ఆయనే అన్నారు. సో ఆయనకు తెలిసే ఉంటుంది కదా ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ అని ఎవరైతే చెప్పుకున్నారో ఆయన్నే అడగండి. మీకు ఎందుకు అనవసరంగా సరసంఘచాలక వరకు వెళ్ళడం? అంతవరకు వెళ్ళారు అంటే మీరు ఎగ్జాక్ట్గా హిట్ ద బుల్స్ ఐ, ఐడెంటిటీ క్రైసిస్. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, కేరళలో హోమ్ మినిస్టర్ మనకు తెలుసా? మనకు తెలియదు. ఉత్తరప్రదేశ్లో హోమ్ మినిస్టర్ నార్మల్ పీపుల్కి తెలుసా? తెలీదు. అస్సాంలో హోమ్ మినిస్టర్ ఎవరో తెలుసా? మనకి తెలియదు. కానీ కర్ణాటకలో ఇప్పుడు హోమ్ మినిస్టర్ లాంటి వ్యాఖ్యలు చేశారు అని నేషనల్ లెవెల్లో న్యూస్ అవుతుంది. ప్రియాంక్ ఖర్గే అనే వ్యక్తి మల్లికార్జున్ ఖర్గే కొడుకనే తప్ప ఎంతమందికి ఆయనది అసలు ఏంటో తెలుసు? సో వార్తల్లో ఉండాలి అని చెప్పి ఆయన అన్నారు. మేబీ 2028లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రకటించుకోవడానికి, పై వాళ్ళ కళల్లో పడడానికి ఆయన ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తూ ఉండొచ్చు. బట్ ఒకవేళ అదే ఆయన లక్ష్యం అయినట్టయితే ఆయన పోరాడాల్సింది బీజేపీతో. ఆయన రాజకీయ ప్రత్యర్థి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కాదు. ద వెరీ ఫ్యాక్ట్ వీళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే వీళ్ళు పొలిటికల్ పార్టీని వదిలేసి ఒక నాన్ పొలిటికల్ ఎంటిటీతో ఫైట్ చేస్తే వీళ్ళకి ఏమొస్తుంది? ఆర్ఎస్ఎస్ని ఇప్పుడు వీళ్ళు అంటున్నారు 100 ఏళ్ల నుంచి ఆర్ఎస్ఎస్ పడుతోంది, భరిస్తుంది, అందరు అంటూనే ఉన్నారు. ఇప్పుడు మోహన్ భాగవత్ గారు వచ్చి బయట మాట్లాడక ముందర వరకు అసలు సగం మంది ఆర్ఎస్ఎస్ నుంచి వాళ్ళు స్పందించే వాళ్ళే కాదు. సరే అనేది అంటూ ఉంటారని ఇప్పుడు కూడా మొన్న ఆయన అంటూనే ఉన్నారు, అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మేము ఇంత చెప్పినా సరే ఆర్ఎస్ఎస్ గురించి మిస్కన్సెప్షన్స్ ఉంటూనే ఉంటాయని. ఆర్ఎస్ఎస్కి ఇంత ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, రిజిస్టర్ ఎందుకు చేసుకోలేదని అడుగుతున్నారు. సరసంఘచాలక్ గారు ఈ సెంటనరీ సెలబ్రేషన్స్లో సుమారు 2 నుంచి 3 సార్లు అన్నారు, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ కాదు, ఇట్ ఈస్ అ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అని అని రికగ్నైజ్ చేశారని. దానికి తగ్గట్టుగానే దానికి ట్యాక్స్ ఎక్సెంప్షన్ కూడా గురూజీ హయాంలో వచ్చిందని సరసంఘచాలక్ అన్నారు. బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ఏంటి? ఇంకోటి మీరు అన్నారు కాబట్టి దాని కొనసాగింపు, డాక్టర్జీ తర్వాత గురూజీ తర్వాత ఉన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ల ఫోటోలు ఏవి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్లో ఉండవు. ఎందుకంటే మొదల నుంచి కూడా ఇది సంస్థ, ఇండివిజువల్స్ కాదు ప్రధానం అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ నాగపూర్, నేను బీన్ టు నాగపూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్. ఓకే. అండ్ వాళ్ళు సంప్రదాయం పెట్టుకున్నారు, సంఘ వ్యవస్థాపకులు తర్వాత గురూజీ, అంతే, ఇంకెవరి ఫోటోలు లేవు. ఎస్, అంటే అది ఈవెంట్స్లో మీరు అన్నది అక్షర సత్యం.
ఈవెంట్స్లో వాళ్ళిద్దరివి భారత్ మాతదే పెడతారు. ఎందుకంటే బికాస్ స్థాపించింది ఆయన డాక్టర్జీ, దాన్ని ముందరికి తీసుకెళ్ళింది గురూజీ కాబట్టి. సో బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ కాబట్టి అది రికగ్నైజ్ చేసుకోగల మనది ఏవైతే లాలు ఉన్నాయో చట్టం దాని ప్రకారం ఉంది. అందుకే ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ చేసుకోకపోయినా సంఘ్ వివిధ క్షేత్రాలు, వీళ్ళు ఏవైతే సంఘ్ పరివార్ అని అంటారో నిజానికి సంఘ్ ఏమంటుందంటే వివిధ క్షేత్రాలు అంటుంది. ఏబీవీపీ, సేవాభారతి, దాని తర్వాత సరస్వతి శిశు మందిర్, విద్యాభారతి, అంటే ఇవన్నీ కూడా రిజిస్టర్డ్. ఎందుకు? వీళ్ళకి గవర్నమెంట్ నుంచి కొన్నిసార్లు నిధులు కావాలి, ఫండ్స్ తీసుకుంటారు సిఎస్ఆర్ రూపంలో, అందుకని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. సంఘ్ ఎప్పుడు ఎవరి నుంచి తీసుకోదు. మీరు ఏదైతే ఒక సంఘ్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో సంఘ్ ఎప్పుడు కూడా ఎవ్వరి నుంచి చేయి చాచి నిధులు అడగదు. సంఘ్కి ఎక్కడి నుంచి అన్నా వస్తుందంటే అది కేవలం స్వయం సేవకులు మాత్రమే ఇస్తారు, గురు పూజ రోజు మాత్రమే ఇస్తారు సంఘ్కి. అది కూడా వాళ్ళు ఎందుకు ఇస్తారు? సంఘ్లో ఒక సంప్రదాయం ఉంది, ప్రచారక్ అని. ఆ ప్రచారక్ ఏంటంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోరు, వాళ్ళు కుటుంబానికి దూరంగా ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే వ్యక్తి నిర్మాణం, సంఘ్ని బలోపేతం చేయడం. దానికి ఏంటి, వాళ్ళు దేశం మొత్తం తిరగాలి అంటే కనుక వాళ్ళు ఏమి ఫ్లైట్లలో తిరగరండి, వాళ్ళు సాధారణ ట్రైన్లో వెళ్తారు, లేకపోతే బస్సులు ఉంటే బస్సుల్లో వెళ్తారు. అలా వెళ్ళడానికి ఖర్చులు కావాలి కదా. సంఘ్కి ఏమి ఫండ్స్ రానప్పుడు ఎవరు ఖర్చు పెడతారు? ఈ గురు పూజ ద్వారా వచ్చే ఏవైతే ఉంటాయో ఫండ్స్, వాటిని ఈ ప్రచారకుల ఖర్చుకి పెడతారు. అండ్ అది కూడా అకౌంటబుల్. ప్రచారకుకి ఎంత ఇస్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో, దేనికి ఖర్చు అవుతుంది, రూపాయి సంఘ్ చూస్తుంది. అండ్ వీళ్ళు దాన్ని ప్రశ్నిస్తారు. వీళ్ళ పాయింట్ ఏంటంటే క్వశ్చన్ థింగ్, వీళ్ళు ఏబీవీపీని ప్రశ్నించారు మీకు ఎక్కడి నుంచి వస్తుందని. సరే బీజేపీ పెద్దది కాబట్టి వాళ్ళు దాన్ని ప్రశ్నించారా అది పక్కన పెట్టేద్దాం. ఏబీవీపీని ప్రశ్నించారు, ఎందుకంటే ఏబీవీపీ రిజిస్టర్డ్, దానికి నిధులు మొత్తం వీళ్ళకి తీస్తే కనుక వీళ్ళే బయటపడతారు. సేవాభారతిని ప్రశ్నించారు, ఎందుకంటే అది రిజిస్టర్డ్. సంఘ్ని ఎవరన్నా సరే సంఘ్ నుంచి వచ్చి వాళ్ళు సమాధానాలు చెప్పరు కాబట్టి వీళ్ళు సంఘ్ని ప్రశ్నిస్తారు. సంఘ్ని ప్రశ్నిస్తే కనుక మేము లైమ్ లైట్లోకి వస్తాం కాబట్టి అని. ప్రియాంక ఖర్గేని ఒక ప్రశ్న అడగాలి. 2023 ఇదే కర్ణాటక ప్రభుత్వం ఎన్నికలు అవుతున్నప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు బజరంగ్ దళ్ని బ్యాన్ చేస్తామని. వాళ్ళు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. బ్యాన్ చేయండి బజరంగ్ దళ్ని బ్యాన్ చేయొచ్చు కదా, ఎందుకు బజరంగ్ దళ్ని బ్యాన్ చేయట్లేదు? అవును, వాళ్ళే కదా అధికారంలో ఉంది కర్ణాటకలో, చేయండి, మీరు ఎందుకు చేయట్లేదు? సో వీళ్ళు ఏంటంటే చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. అండ్ కాంగ్రెస్ ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓట్ బ్యాంక్ అపీస్మెంట్ అండి. ఓట్ బ్యాంక్ అపీస్మెంట్. ఇప్పుడు మనకు 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి, తమిళనాడు అండ్ 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, అస్సాం, వెస్ట్ బెంగాల్ 2 సీట్లు గెలిచింది. ఎక్కడ గెలిచింది? ముస్లిం మెజారిటీ ఏరియా. అస్సాంలో 19 సీట్లలో 18 సీట్లు ముస్లింలు ప్లేస్తే వచ్చాయి. కేరళలో వాళ్ళు గెలవడానికి మెయిన్ రీజన్ ఐయుఎంఎల్. సో కాంగ్రెస్ ఎవరి మీద ఆధారపడింది? ముస్లింల మీద. సో ముస్లింలు మామూలుగా ముస్లిం ఆర్గనైజేషన్స్ సంఘ్ని వ్యతిరేకిస్తాయి కాబట్టి దాన్ని అంటే మాకు ఓట్లు ఎక్కువ వస్తాయి అని చెప్పి మేబీ వీళ్ళ ఆలోచన అయ్యి ఉండొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రియాంక ఖర్గేని అనడానికి ఒక కారణం ఇందాక అన్నట్టుగా మేబీ ఆయనకు ఆస్పిరేషన్స్ ఏమన్నా ఉండొచ్చు. ఎస్, అగైన్ ఫైన్. రెండోది ఏంటి అంటే ఇప్పుడు బెంగాల్ తర్వాత మనకి ఎన్నికలు వచ్చే చోట ఎక్కడ మనకి కర్ణాటక ముందర 27లో 7 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్. ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వాళ్ళు బల్ల గుద్ది చెప్పమనండి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కి వచ్చే సూచన ఉందా? కనీసం సమాజ్వాదీ పార్టీతో కలిసి వచ్చే సూచన ఉందా? లేదు. పంజాబ్లో అది త్రిముఖ పోటీ, సో మనం ఇంకా అప్పుడే తెలీదు. గోవాలో డోంట్ నో, కాంగ్రెస్ వస్తుందా లేదా ఎవరికి ఇంకా నమ్మకం లేదు. గుజరాత్ పక్కనే పెట్టేయండి అసలు, నో డౌట్. హిమాచల్ ప్రదేశ్ ఈసారి బీజేపీ వస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత పెద్ద రాష్ట్రంలో ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయి? కర్ణాటక. అందుకని ఇప్పటి నుంచి ఎన్నికల గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అక్కడ ఓటర్ల కోసం. అందుకని చెప్పి ప్రియాంక ఖర్గే లాంటి కామెంట్స్ చేసినా మనకి ఎక్కడా వ్యతిరేకత రావట్లేదు. మరొకటి మనం చూసుకున్నట్టయితే టైమింగ్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ కూడా మీరు చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ నుంచి కాంగ్రెస్ లోయర్షిప్ వరకు అందరూ కూడా ఆర్ఎస్ఎస్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో పోలుస్తూ ఉంటారు. పిఎఫ్ఐతో కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వేరే పిఎఫ్ఐ వాళ్ళు ఎప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనలేదండి. దే ఆర్ జనరస్ ఇనఫ్. yes you are absolutely right. apologies, in fact వాళ్ళు పిఎఫ్ఐ అనలేదు. తర్వాత ఇంకోటి ఉంటుందండి, జమాతే ఇస్లామీ, తబ్లీగీ జమాత్, ఇస్లామిక్ ఆర్గనైజేషన్, ఎస్ఐఓ అనేది ఉంటుంది.
ఎస్ వాళ్ళని వాళ్ళని ఎప్పుడు అన్నారు వాళ్ళకి వాళ్ళు ఇంకా ఎంత గొప్ప వాళ్ళు అంటే లష్కరే తోయిబా అని కూడా అన్నారు వాళ్ళు. వాళ్ళకంటే డేంజర్ హిందుత్వ ఆర్గనైజేషన్స్ అని ఇక్కడ మనకు అన్నారు కదా. సో పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇది ఆర్ఎస్ఎస్ని ఎప్పుడు ఈక్వేట్ చేస్తారు. మనం గనక గమనించినట్టయితే నేను ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ఇయర్, బట్ ఇమ్రాన్ ఖాన్ పిఎంగా ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఒకటే అయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ ఒకసారి ఇండియన్ జర్నలిస్టుతోని మేము భారత్తోని మంచి సంబంధాలే నెలకొల్పాలనుకుంటున్నాము, కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మాకు ప్రాబ్లం అని అన్నారు. రాహుల్ గాంధీ కూడా ఎగ్జాక్ట్ స్టేట్మెంట్స్ అవే ఇచ్చాడు. రాహుల్ గాంధీ కూడా ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వేట్ అయ్యాయి. ఇద్దరికి ఒకళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు. ఎస్ వీ డోంట్ నో అగైన్. సో వీళ్ళు ఇప్పుడు మనం దీని గురించి 2-3 టైమ్స్ చర్చించుకున్నామండి. ఇక్కడే ఎఫ్సిఆర్ఏ నిధులు, ఎఫ్సిఆర్ఏది ఫారిన్ ఆర్గనైజేషన్స్కి, ఐ మీన్ ఇక్కడ ఉన్న ఎన్జిఓస్కి ఫారిన్ నుంచి వచ్చే ఫండింగ్ దాని మీద ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొస్తోంది. దానికి వ్యతిరేకంగా చాలా నడుస్తున్నాయి. నేను దీని గురించి కూడా మాట్లాడాను. ఎన్నికల ముందర పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ ఎఫ్సిఆర్ఏ బిల్లు అమెండ్మెంట్ని వ్యతిరేకించింది. క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్కి, ముస్లిం ఆర్గనైజేషన్స్కి వచ్చే ఫండింగ్ని గవర్నమెంట్ మానిటర్ చేస్తానంటే దాన్ని వ్యతిరేకించింది. కానీ వీళ్ళకి ఆర్ఎస్ఎస్ కావాలి. వెన్ ది ఆర్ఎస్ఎస్ డజంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫండ్స్, ఆర్ఎస్ఎస్కి ఫండ్స్ రాకపోయినా వీళ్ళు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలంటారు. ఫండ్స్ వచ్చే వాటిని మానిటర్ చేస్తామంటే దాన్ని వద్దంటుంది కాంగ్రెస్. అంటే వాట్ ఆర్ దే ట్రయింగ్ టు ప్రూవ్? వాళ్ళ ఎలిజియన్స్ ఎటువైపు ఉంది? వాళ్ళ ఎలిజియన్స్ ఉన్నది ఫారెన్ ఆర్గనైజేషన్స్తోనా? మీరు కనుక గమనించినట్టయితే ప్రియాంక ఖర్గే హోమ్ మినిస్టర్గా తనకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉందని ఫీల్ అవుతూ, నాకు ఇది హోమ్ మినిస్టర్ నేను కాబట్టి నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అవి ఇవి చేయాలి ఎక్సెట్రా ఎక్సెట్రా అని ప్రియాంక ఖర్గే మాట్లాడుతున్నాడో, ఆ ప్రియాంక ఖర్గే హోమ్ మినిస్టర్గా ఉన్న రాష్ట్రంలో ఆ ప్రియాంక ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక కంప్లైంట్ ఫైల్ చేయించింది ఒక ఆర్గనైజేషన్ మీద, టిమోతి ఇనిషియేటివ్. యుఏపిఏ వేయించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎందుకు? అది 95 crores మనీ ట్రయల్ దొరికింది త్రూ 100 ఫారెన్ డెబిట్ కార్డ్స్. దేనికి? లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి, నక్సలైట్ల యాక్టివిటీస్కి అని చెప్పి యుఎస్ నుంచి వచ్చిన ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ 100 crores మనీ ట్రయల్ ద్వారా 100 డెబిట్ కార్డ్స్ ద్వారా వాళ్ళు నక్సలైట్లది రివైవ్ చేయాలని చెప్పి వాళ్ళ యాక్టివిటీస్ కోసం చేస్తుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ మీద యుఏపిఏ కర్ణాటకలో పెట్టించింది. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటిని మానిటర్ చేయాలని చెప్పి ప్రభుత్వం అంటుంటే దాన్ని వద్దని చెప్పి కాంగ్రెస్ వాదిస్తోంది. సో ఈ వచ్చే టైంలోనే వీళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారంటే దే ఆర్ ఈక్వేటింగ్. ఇప్పుడు పార్లమెంట్లో ఏం చేయబోతున్నారంటే మీరు ఆర్ఎస్ఎస్ని వదిలేశారు, దీన్ని ఎందుకు మీరు మానిటర్ చేస్తున్నారు అని చెప్పి తేవాలి అనే ప్రయత్నం కాంగ్రెస్కు ఉండొచ్చు. బట్ ఇట్ హ్యాస్ టు బి ఎఫెక్టివ్లీ కౌంటర్డ్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఆర్ఎస్ఎస్కి విదేశాల నుంచి నిధులు రానే రావు, ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తా, ఉదాహరణ కాదు వాస్తవం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడు అంటారు, ఆర్ఎస్ఎస్ మెయిన్ లక్ష్యం ఏంటి అంటే సివిలైజేషన్ని కాపాడడం, వ్యక్తి నిర్మాణం చేయడం, వ్యవస్థ నిర్మాణం చేయడం. ఈ వ్యక్తి నిర్మాణం, వ్యవస్థ నిర్మాణం, సివిలైజేషన్ని నిర్మూలించాలి, అంతమొందించాలి అనడానికి ఇక్కడ ఉన్న ఎన్జిఓస్కి ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయి త్రూ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్, త్రూ అమెరికన్ వేరే వాటి ద్వారా, అండ్ త్రూ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ ఎక్సెట్రా నుంచి. వాళ్ళ దానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ పోరాడుతుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ నుంచి నిధులు ఆశించదు, వాళ్ళు ఆర్ఎస్ఎస్కి నిధులు ఇవ్వరు. సో ఆర్ఎస్ఎస్కి ఇంకా నిధులు వచ్చే అవకాశం లేదు. సో ద మెయిన్ పాయింట్ ఏంటంటే ఏదైతే ఇక్కడ ఒక డెమోగ్రఫిక్ చేంజ్, వీళ్ళ మెయిన్ ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని గవర్నమెంట్ పరంగా బీజేపీ అండ్ దాని తర్వాత మామూలుగా ఒక ఆర్గనైజేషన్ పరంగా వివిధ క్షేత్రాలు, సంఘంలో ఉన్న వివిధ క్షేత్రాల్లో ఆపుతున్నాయి. దీన్ని వీకెండ్ చేయాలి అని చెప్పి వీళ్ళు ఇప్పుడు ఇలాంటి కుట్రకి తెరతీశారు. దాని తర్వాత మనం ఇంకొకటి మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, మనం చాలాసార్లు రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్ విన్నాం, ఎందుకు యుఎస్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇండియాస్ ఇంటర్నల్ మ్యాటర్లు అని చెప్పి రాహుల్ గాంధీ ఒకసారి అన్నాడు. ఆయన యుఎస్ ఒకటే కాదండి, యూకే వెళ్ళి కూడా అడిగాడు కదా, మా నెత్తినెక్కి డాన్స్ కట్టండి, 200 ఏళ్ళు పరిపాలించారు కదా, మళ్ళీ పరిపాలించండి, ట్రూ మా దేశంలో మైనారిటీ రక్షణ లేకుండా పోయిందని. ట్రూ 100% కదా మాట్లాడాడు. అండ్ ఇదే యుఎస్ ని ఇప్పుడు పాలిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ట్రంప్ గవర్నమెంట్, మార్కో రూబియో స్పష్టంగా ఐ థింక్ మార్చిలోనే ఏప్రిల్లోనే ఒక స్టేట్మెంట్ చేశాడు. ఏంటి, మేము ఇక్కడ నుంచి ఏదన్నా మేము వేరే దేశానికి ఫండ్స్ పంపించాలి అనుకుంటే మేము ఆ గవర్నమెంట్కి ఫండ్స్ పంపిస్తాం, బట్ నాట్ టు ఎనీ ఎన్జిఓ అని ఆ మార్కో రూబియో అన్నాడు.
ఇప్పుడు అదే మార్కో రూబియో రిప్రజెంట్ చేసే డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ మీద అక్కడ ఉన్న చర్చిలు ఒత్తిడి తెస్తున్నాయి. మీరు ఎఫ్సిఆర్ఏని వ్యతిరేకించండి, వాళ్ళు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్కి ఫండింగ్ రావడానికి మానిటర్ చేస్తారని అయితే కష్టమని. ఐరనీ ఏంటంటే అదే ఎఫ్సిఆర్ఏ బిల్లుని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. సో ఒకవేళ కనుక మీరు డాట్స్ కనెక్ట్ చేసినట్టయితే అమెరికాలో ఉన్న చర్చిలు మాట్లాడేది, ఇక్కడ కాంగ్రెస్ మాట్లాడేది ఒకటే అవుతుంది. అండ్ ఇక్కడ ఏదైతే ఇక్కడ వీళ్ళకి వ్యతిరేకంగా సంఘ్ పోరాడుతుందో వీళ్ళ సంఘం లక్ష్యంగా చేసుకున్నారు. అండ్ ఇంకొకటి వీళ్ళు ఎప్పుడు ప్రశ్నిస్తారు కాబట్టి ఇది తెలియాలి. ఇప్పుడు నక్సలైట్లది వచ్చింది కాబట్టి నేను చెప్పాలి. ఏ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అయితే వీళ్ళు రివైవ్ చేయాలనుకుంటున్నారో, ఏ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అయితే కాంగ్రెస్ హయాంలో చాలా ఎక్స్ట్రీమ్లీ స్ప్రెడ్ అయింది, పశుపతి టు తిరుపతి, ఆ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్నప్పుడు సంఘ్లోని ఒక క్షేత్రం వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ అడవుల్లోకి వెళ్ళి వాళ్ళు ఎంతగానో పనిచేశారు. దేనికి? అక్కడ ఉన్న వనవాసీలుగానే ఉంచడానికి, క్రిస్టియానిటీలోకి ఇస్లాంలోకి కన్వర్ట్ చేయకుండా ఉండడానికి వాళ్ళు ఎంతగానో పోరాడారు. ఈ పోరాటంలో వందల సంఖ్యలో ఎంతోమంది స్వయం సేవకులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది వందల మంది స్వయం సేవకులు నక్సలైట్లు కాల్చి చంపేశారు. అండ్ అలాంటి ఆర్ఎస్ఎస్ని ఈరోజు ప్రశ్నించే ఒడాసిటీ ప్రియాంక ఖర్గేకి వచ్చింది. కాంగ్రెస్ మాట్లాడుతుంది.